తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రైజింగ్ స్టార్ జోలికి వెళ్ళకూడదంటారు. వాళ్ళు ఇబ్బందికర వ్యాఖ్యలు చేసినా మౌనంగా ఉండాలంటారు. రాజకీయాల్లో కూడా ఆ సూత్రం వర్తిస్తుంది. కొన్ని సవాళ్లను విననట్లుగా ఊరుకుంటే మంచిదన్న సంగతి గ్రహించాలి. టీఆర్ఎస్ నేతలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అలా ఊరుకోలేకపోతున్నారు. మాటకు మాట సమాధానం చెబుతున్నామని అనుకుని చివరకు అబాసుపాలయ్యే పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్లకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఎలా చూసుకున్నా అది ఒక రికార్డే అవుతుంది. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాజకీయాల్లో రైజింగ్ స్టార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా లక్షల కొద్దీ జనం వస్తున్నారు. ఆయన చెప్పిన ప్రతి మాటకు కేరింతలు కొడుతున్నారు. రేవంత్ కూడా విపక్షాలపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలనైతే ఓ ఆట ఆడుకుంటున్నారు. పైగా ఇప్పుడు రేవంత్ను ఏమైనా అంటే జనం ఊరుకోరు. రేవంత్ మాట్లాడిందే కరెక్ట్ అని జనం విశ్వసిస్తున్న వేళ ఆయనతో మాటకు మాట దిగడం మంచిది కూడా కాదు. అయినా బీఆర్ఎస్ నేతలకు ఆ సంగతి తెలిసి రావడం లేదు. రోజు ఏదో ఒకటని మళ్లీ అనిపించుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ఒక పాయింట్ పట్టుకుని జీడిపాకంలాగా సాగదీసుకుంటూ విమర్శలు చేసుకుంటూ ఉండడమే తప్ప ప్రభుత్వాన్ని నిర్దిష్టంగా విమర్శించాలని, దారి తప్పుతూ ఉంటే గైడ్ చేయాలనే ప్రయత్నం విపక్షంలో కనిపించడం లేదు. రుణమాఫీ విషయంలో ఇప్పుడు మాటల తూటాలు పెలుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి పైచేయిగానే నిలుస్తున్నారు. రేవంత్ రెడ్డితో పెట్టుకోవడం అంటే కొరివితో తలగొక్కోవడమే అవుతుంది. ఆ సంగతి బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా హరీష్ రావు ఎందుకలా అసహనానికి లోనవుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవంత్ ఇస్తున్న కౌంటర్ అటాక్తో హరీష్ ఉక్కిరి బిక్కిరి కావడమే కాదు, బీఆర్ఎస్ ను కూడా ఇరకాటంలో పెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. గెలిచిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీల్లోని హామీలను ఒక్కొక్కటిగా కార్యరూపంలోకి తెస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు దాటని వారికి ఉచిత విద్యుత్ కావచ్చు, ఇలా రకరకాల పథకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఇంకా కార్యరూపంలోకి రాలేదు. రుణమాఫీ అమలు చేసేలోగా ఎన్నికల కోడ్ వచ్చిందని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి చేస్తామని సెలవిచ్చారు. నిజానికి జూన్ 4 నాటికి ఎన్నికల పర్వం మొత్తం ముగిసిపోతుండగా పాత హామీలను అమలు చేయడానికి కోడ్ నెపం పెట్టి ఆగస్టు 15 దాకా రేవంత్ రెడ్డి ఎందుకు టైం అడిగారనేది అర్థం కాని ప్రశ్న. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రశ్నించి ఉండాల్సిందే. కానీ అలా జరగలేదు. ఆగస్టు 15లోగా అమలు చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ను నిలదీశారు. ఆయన దానికి జవాబిస్తూ అమలు చేస్తే హరీష్, కేటీఆర్, కేసీఆర్ రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. హరీష్ రావు ఇప్పుడు రేవంత్ ట్రాప్ లో పడిపోయారు. అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేస్తావా అంటూ సవాలు విసిరబోయారు. ఆహా, పడ్డాడ్రా ట్రాప్ లో అని రేవంత్ అనుకున్నారు. రాజీనామా పత్రాన్ని జోబులో పెట్టుకో, రుణమాఫీ అమలు జరిగిన వెంటనే సమర్పించడానికి వీలుగా ఉంటుంది అని రేవంత్ హెచ్చరించేశారు. పైగా దళితుడికి సీఎం పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని పాత విషయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ తన ప్రత్యర్థులను మరింత ఇరకాటంలో పెట్టేశారు. ఆగస్టు 15లోగా అమలు చేస్తే హరీష్ రాజీనామా చేసేసి ఈ ఒత్తిళ్లు లేని ప్రశాంత జీవితం గడపొచ్చు. అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందేనని గల్లా పట్టుకుని నిలదీయవచ్చు. కాకపోతే ఈ రెండూ జరుగుతాయా అంటే ఇప్పుడు చెప్పలేం. ప్రస్తుతానికి రైజింగ్లో ఉన్న రేవంత్తో పెట్టుకుంటే మాత్రం కోరివితో తలగొక్కున్నట్లే అవుతుంది. జాగ్రత్త బీఆర్ఎస్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.